లేఅవుట్లో 137.25 కోట్లు పలికిన ధర. వాయ్యా వాయ్యా ఏం పలుకుతుందిరా ఈ ధర చల్లగుండు. రంగారెడ్డి జిల్లా గణిపేట మండలంలోని కోకాపేట భూములు ఈ వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా 151.25 కోట్లకు చేరింది. ప్లాట్ నెంబర్ 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాల భూమికి వేలం వేశారు. 15వ నంబర్ ప్లాట్లో ఎకరం 151.25 కోట్లు, 16వ నెంబర్ ప్లాట్ ఎకరానికి 147.5 కోట్ల ధర లభించింది. తద్వారా సర్కారు ఖజానాకు 1353 కోట్ల ఆదాయం సమకూరనుంది. హెచ్ఎండిఏ ఈ వేలంలో ప్రారంభ ధరను 99 కోట్లుగా పేర్కొంది. 15వ నంబర్ ప్లాట్లో 4.03 ఎకరాల భూమిని లక్ష్మీనారాయణ కంపెనీ దక్కించుకోగా, ప్లాట్ నెంబర్ 16లోని 5.03 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ల భూముల వేలాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన ఇదే లేఅవుట్లోని 18వ ప్లాట్లో ఎకరా భూమి 137.25 కోట్లుగా ధర పలికిన విషయం తెలిసింది. 4 రోజుల వ్యవధిలోనే మరోసారి నిర్వహించిన ఈ వేలంలో అదే లేఅవుట్లో ఎకరా ధర 14 కోట్లు అధికంగా 151.25 కోట్లుగా పలకడం గమనార్హం. తీవ్ర పోటీతో ధర పెంచుకుంటూ వెళ్లిన బిల్డర్లు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోటీ ఉండడంతో బిల్డర్లు భూమి ధరను పెంచుకుంటూ వెళ్లారు. చివరికి అత్యధిక ధర 151.25 కోట్లు, 147.5 కోట్లు వేసిన వాళ్లకు భూములు దక్కాయి. నియోపోలిస్లోనే 19, 20 నంబరు ప్లాట్లలో మరో 8 ఎకరాల భూములకు వేలం నిర్వహించేందుకు హెచ్ఎండిఏ ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 3వ తేదీన ఈ 2 ప్లాట్లలో ఉన్న భూములకు అధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేవారు ప్రతి ప్లాటుకు కనీస ధరావతిగా 5 కోట్లను చెల్లించాలి. ఒకవేళ అదృష్టం కొద్దీ వేలంలో భూమిని దక్కించుకుంటే 7 రోజుల్లో ధరావతు మొత్తం పోను. అమ్మకం విలువలో 25%, తర్వాత 60 రోజుల్లో మిగతా సొమ్ము చెల్లిస్తే కొనుగోలుదారుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు హెచ్ఎండిఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రారంభ ధర 101 కోట్లు. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు టీజీఐఐసి నిర్వహించిన వేలంపాటలో 1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ ఎకరం కనీస ధర 101 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా, వేలంలో ఏకంగా 177 కోట్లు పలికింది. ఈ నేపథ్యంలో తాజాగా కోకాపేట నియోపోలిస్లోని సర్వే నెంబర్ 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు కలిపి మొత్తం 27 ఎకరాలను సర్కారు వేలానికి పెట్టింది. ఈసారి ఎకరం 150 కోట్లకు పైనే పలుకుతుందని భావించిన వారి అంచనాలు నిజమయ్యాయి. చూస్తున్నారు, ఇలా కోకాపేటలో అంటే నీ దండం పెడితే కోట్లు పలుకుతుంది ధర. అరే రే 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 పాపం గారా, ఏంది గందరగోళము. 128కి పెరిగిన మృతుల సంఖ్య. హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 128 మంది మరణించారని, మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఇంకా 200 మందికి పైగా బాధితుల ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. హాంకాంగ్లోని 7 బహుళ అంతస్తుల భవనాల్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వాస్తవానికి ప్రమాదానికి గురైన భవనాలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి.
అందుకే మంటలు వెంటనే పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. దీనితో రంగంలోకి దిగిన దాదాపు 1000 అగ్నిమాపక సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొన్ని భవనాల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. అయితే చివరి ప్రయత్నంగా అధికారులు ఒక్కో అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కేసీఆర్ది బూటకపు డ్రామా. నిర్ణీత గడువులోనే నామినేషన్లు స్వీకరించాలి. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ నిర్ణీత గడువులోనే సంబంధిత అధికారులు నామినేషన్లు స్వీకరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి, చెలకగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామ పంచాయతీ, నెల్కి వెంకటాపూర్, వందూర్గూడ, చింతపల్లి, తానిమడుగు గ్రామాలకు నెల్కి వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ద్వారక, కొండాపూర్, ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామ పంచాయతీ, మ్యాదరిపేట, మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామ పంచాయతీ, దండేపల్లి, కర్ణపేట, నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్లతో కలిసి సందర్శించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన